వెల్కమ్ టు మై ఛానల్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. మంచి టిఫిన్ రెసిపీతో వచ్చాను చూడండి. చాలా హెల్దీ. మీ ఇంట్లో పప్పు నానబెట్టలేదా, మర్చిపోయారా, ఇడ్లీ పిండి లేదా, అయితే మంచి టిఫిన్ ఐటెం ఇది. రవ్వ దోశలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం. ఇవి వేయటం కూడా చాలా కష్టం, కానీ 1-2 దోశలు పోయినా చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం అవన్నీ వేసుకోండి. నా దగ్గర ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఉన్నాయి, అవే యాడ్ చేశాను. జీలకర్ర, మెయిన్ ఇంగ్రీడియంట్స్ వరిపిండి, ఉప్మా రవ్వ, శనగపిండి. అంటే 1 గ్లాసు వరిపిండికి 1/2 గ్లాసు శనగపిండి, 1/2 గ్లాసు ఉప్మా రవ్వ. శనగపిండి ప్లేస్లో మీరు మైదా యాడ్ చేసుకోవచ్చు, గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా ఇప్పుడే కలిపేయండి. కలిపేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి పిండి. ఈ లోపల ప్యాన్ పెట్టండి. ఐలో ఉండాలి, ఐ ఫ్లేమ్లో చేసుకోవాలి. బాగా ప్యాను వేడెక్కాలి. అలా వేడెక్కాక అట్టు వేయగానే ఇలా వస్తుంది. బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అట్టు తీయటం రాకపోతే ఇలా ఎడ్జెస్ చాక్తోటి ఇలా అనండి. ఆ తర్వాత ఈజీగా మీకు అట్టు తిరగేయడానికి వచ్చేస్తుంది. ఇలా అట్టు తిరగేసి చూడండి, ఈ బ్రౌన్ కలర్ రావాలి మొత్తం అట్టు అంతా కూడా. ఇలా వచ్చాక ఆయిల్ వేయండి. స్టార్టింగ్లో ఆయిల్ వేయకండి. ఇలా రోస్ట్గా వేగాక ఆయిల్ వేసి అట్టు తీసేయండి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో. 1-2 దోశలు పోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే వచ్చేస్తాయి. ప్రతి అట్టుకి బాగా మీరు పిండి మిక్స్ చేయాలి, లేకపోతే అడుగున నూకుండిపోతుంది అన్నమాట. దానివల్ల మళ్ళీ అట్టు రాదు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. 1-2 మొరాయించిన తర్వాత చాలా బాగుంటాయి.